హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి ఫలితాల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు మరి ఈ వారంలో ఏపీ మెగా డిఎస్సి ఫలితాలు అనేవి రాబోతున్నాయి అంటూ మనం దినపత్రికల్లో సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఎవరైతే అభ్యర్థులు మరి అబ్జెక్షన్స్ అనేవి ఇప్పటి వరకు రైజ్ చేశారో ఆ అబ్జెక్షన్స్ అన్నింటినీ ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మెగా డిఎస్సి ఫలితాలు ఈ వారంలోనే, ఈ నెలాఖరు కల్లా పోస్టింగ్స్, పాఠశాల విద్యాశాఖ యోచన. మెగా డిఎస్సి 2025 ఫలితాలు ఈ వారంలోనే విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే క్రీడల కోటాలోని 421 పోస్టులకు సంబంధించిన వివరాలు శాప్ నుంచి అందినట్లు సమాచారం. ఈ ప్రక్రియ సజావుగా సాగితే ముందుగా జిల్లాల్లో కట్ ఆఫ్ మార్కులను ప్రకటిస్తారు. అనంతరం మార్కుల నార్మలైజేషన్ పూర్తి చేస్తారు. మొత్తం మీద ఈ నెలాఖరు నాటికి కొత్త ఉపాధ్యాయులు కొలువుల్లో చేరేలా పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభం అయినందున చాలా పాఠశాలల్లో సిబ్బంది కొరత నేపథ్యంలో శరవేగంగా నియామకాలు జరిపి సెప్టెంబర్ మొదటి వారంలోనే పాఠశాలలకు పంపేలా ఆ శాఖ భావిస్తోంది. కాబట్టి మరి ఈ వారంలోనే మెగా డిఎస్సికి సంబంధించిన ఫలితాలు విడుదలయ్యే అవకాశాలున్నాయి. అలాగే ఈ నెలాఖరు కల్లా పోస్టింగ్స్ ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ అయితే ఆలోచన చేస్తోంది. రాబోయే ఉపాధ్యాయ దినోత్సవానికి మరి ఉపాధ్యాయులు కొత్త పాఠశాలలో ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక డిఎస్సి తుదికి తప్పులపై పరిశీలన. నిపుణుల కమిటీతో చర్చిస్తున్న విద్యాశాఖ అధికారులు రోజు 10ల సంఖ్యలో తప్పులపై అభ్యర్థనలు, అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై అధ్యయనం. 1-2 రోజుల్లో ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం. డిఎస్సి 2025 తుదికిలో వచ్చిన తప్పులపై విద్యాశాఖ దృష్టి పెట్టింది. కీ విడుదలైనప్పటి నుంచి ప్రతిరోజు విద్యాశాఖ డైరెక్టరేట్ కు ఫిర్యాదులు వస్తున్నాయి. 10ల సంఖ్యలో అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లు ఆధారాలు తీసుకొచ్చి కీలోని తప్పులపై ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో తొలుత ఫైనల్ కీపై ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించేది లేదని ప్రకటించిన అధికారులు ఇప్పుడు ఆయా తప్పులపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈ నెల 25 నాటికి డిఎస్సి ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ప్రతి ఒక్క మార్క్ అభ్యర్థి భవితవ్యాన్ని నిర్ణయించేది కావడంతో ప్రభుత్వం అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలో తప్పులను సరిచేయకుండా ముందుకెళ్తే న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ క్రమంలో తప్పులను మార్కులు కలుపుతారా లేక తుది కీనే ఖరారు చేస్తారా అనే దానిపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అధికారులు నార్మలైజేషన్ ప్రక్రియపై దృష్టి పెట్టారు. వీలైనంత వేగంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. అయితే కీలో వచ్చిన తప్పులపై తుది నిర్ణయం ప్రకటించకుండా నార్మలైజేషన్ ఎలా చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. బాగున్న వాటిలో మార్పులు. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం డిఎస్సి 2025 పరీక్షలను జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు 23 రోజుల పాటు నిర్వహించింది. మొత్తం 16,437 పోస్టులకు 3,36,307 మంది 5,77,694 దరఖాస్తులు సమర్పించారు. పరీక్షలు ముగిశాక ప్రాథమిక కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్స్ ను విద్యాశాఖ వెబ్సైట్ లో ఉంచింది. తప్పులు ఉంటే వాటిపై సరైన ఆధారాలతో అభ్యంతరాలు తెలియజేయాలని కోరింది. అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా తప్పులపై అభ్యంతరాలను డిఎస్సి విభాగానికి పంపించారు. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్ఏపిఈ, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ, ఎస్జిటి, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ సైన్స్ పేపర్లలో సైతం తప్పులు వచ్చినట్టు ఫిర్యాదులు అందాయి. వీటికి సంబంధించిన ఆధారాలను సైతం అభ్యర్థులు చూపుతున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 1వ తేదీన విద్యాశాఖ తుదికీని విడుదల చేసింది. దీనిపై ఎలాంటి అభ్యంతరాలు తీసుకునేది లేదని ప్రకటించింది. అయితే ప్రాథమిక కీలో వచ్చిన తప్పులకు సంబంధించి తాము తెలిపిన అభ్యంతరాలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియడం లేదని, ఫైనల్ కీలో సైతం పలు మార్పులు చోటు చేసుకున్నాయని, సరైన ప్రశ్నలకు కూడా తప్పులు దొర్లాయని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సిలో 1/2 మార్కు కూడా తమ జీవితాలను నిర్ణయిస్తుందని వాపోతున్నారు. ఇదే అంశంపై ఈ నెల 2వ తేదీ నుంచి అభ్యర్థులు ఆధారాలతో సహా
పాఠశాల విద్యాశాఖ ఆఫీస్ కు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో తమకు అందిన అభ్యర్థనలపై అధికారులు సబ్జెక్ట్ నిపుణులతో చర్చిస్తున్నారు. అయితే తప్పులకు మార్కులు కలుపుతారా లేక తాము చెప్పిందే ఫైనల్ అంటారా అనేది 1-2 రోజుల్లో తేలనుంది. మొత్తానికి మరి మెగా డిఎస్సి తుదికి తప్పులపై అయితే ప్రస్తుతం పరిశీలన అనేది జరుగుతోంది. మరి దీని కారణంగానే ఇక్కడ ఆలస్యం అవుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. నిపుణుల కమిటీతో మరి విద్యాశాఖ అధికారులు చర్చిస్తున్నారు. మరి ఏది చాలా మంది అభ్యర్థులు మరి అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫీస్ వెళ్ళి మరి ఈ మెగా డిఎస్సి మీద ఉన్నటువంటి తప్పుల మీద మరలా అభ్యంతరాలు తెలియజేయడంతో మరి ఆ అభ్యంతరాలన్నింటినీ కూడా విద్యాశాఖ పరిశీలిస్తున్నట్టు ఇక్కడ మనకు అర్థమవుతోంది. మరి ఇదంతా కూడా చూస్తూ ఉంటే మరి ఫైనల్ కి ఏదైతే ప్రభుత్వం విడుదల చేసిందో ఆ ఫైనల్ కీలో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మరలా ఇచ్చేటటువంటి ఆ ఫైనల్ కీ ఆధారంగానే ఫలితాలు కూడా విడుదల చేసే అవకాశం ఉంది. మరి రేపు అంటే ఆగస్టు 12వ తేదీ దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఆ క్లారిటీ ఆధారంగానే మరి ఫలితాలు అనేవి కూడా ఈ వారంలో విడుదల కాబోతున్నాయి. మొత్తానికి ఈ నెల 16వ తేదీ నుంచి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభించాలి అని ప్రభుత్వం అయితే భావిస్తోంది. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా మరి జిల్లా అధికారులకు కూడా మరి ఇవ్వడం జరిగింది. మరి అన్ని అనుకున్నట్టు జరిగితే మరి ఈ వారంలో ఫలితాలు వచ్చి ఆగస్టు 16వ తేదీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరు కల్లా పోస్టింగ్స్ కూడా ఇవ్వాలి అని, రాబోయే ఉపాధ్యాయ దినోత్సవానికల్లా కొత్త ఉపాధ్యాయులు కొత్త పాఠశాలల్లో ఉండే విధంగా మరి ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తోంది. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం అనుకున్నట్టు సానుకూలంగా జరిగినట్టయితే మరి ఇవన్నీ కూడా జరిగితే రాబోయే ఉపాధ్యాయ దినోత్సవానికంతా ఉపాధ్యాయులుగా మరి కొత్త డిఎస్సి అభ్యర్థులంతా ఉండబోతున్నారు. ఇక నేటి నుంచి డిసెట్ 2వ విడత కౌన్సిలింగ్. ఈ ఏడాది డిసెట్ లో అర్హత సాధించిన వారికి సోమవారం నుంచి అంటే ఈ రోజు నుంచి 2వ విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నామని తెలియజేశారు. ఆయా జిల్లాల పరిధిలోని ప్రభుత్వ డైట్లలో ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. కాబట్టి ఎవరైతే మరి డిఈడి లేదా టీటీసీ కోర్స్ చేయాలనుకుంటున్నారో అటువంటి వారు డిసెట్ 2వ విడత కౌన్సిలింగ్ కు హాజరై మరి మీరు టీటీసీ పూర్తి చేసి ఎస్జిటి ఉద్యోగానికి దరఖాస్తు చేయడం ద్వారా మరి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడొచ్చు. మరి ఇది డిసెట్ 2వ విడత కౌన్సిలింగ్ కు సంబంధించినటువంటి సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.